లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. అందరి కూడా బైబిల్ తెరుద్దాం, అందరి కూడా చూడండి. అందరి కూడా లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలెనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియా సిరియోను దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్య వ్రాయబడుటకు గలిలయలో నుండి నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుడు కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలములైనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు ఇచ్చుగాక. అందరం లేచి నిలబడతాం. అందరం లేచి నిలబడి ఆరాధన చేసి థ్యాంక్ యూ జీసస్ గారు, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గారు, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్ గారు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు ఘనమైన స్వాగతాన్ని అందరం కడ లేచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుడా నీకు ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నానయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో అయ్యా ఈ ఆరాధన జరగడానికి మీ విధంగా నీ సన్నిధిలో నిలబడటానికి నాయన మా దగ్గర ఏ గొప్పతనం లేదు ప్రభా, మా దగ్గర ఏ మంచితనం లేదు నాయన, మా దగ్గర ఏది లేదు ప్రభా. ఓన్లీ ప్రభా నీ కృప వలన మాత్రమే, అందమా నీ కృప వలన మాత్రమే మేము ఏమై ఉన్నామో నీ కృప వలన మాత్రమే, నేను ఏమై ఉన్నానో నీ దయ వలన మాత్రమే నాయన. ఈ రోజు జరుగుతున్న నీవు నేను దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నామంటే ఏది ఇక్కడ మంచితనం మనలో లేదు కానీ దేవుడిచ్చిన కృపను బట్టే. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు ఘనమైన స్వాగతాన్ని పలుకుతుండగా ప్రభా ఈ ఆరాధన జరుగుతుండగా నాయన నీవే మా మధ్యలోనికి దిగి రమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నేను ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నా ప్రభా. అయ్యా ఇదిగో నాయన ఆ దేవుడు ఇదిగో ఈ క్రిస్మస్ అనగా ఇదిగో ఆ మాస్ అనగా ఆరాధనలో దేవుణ్ణి మనం స్తుతించాలా, దేవుని మనం ఆరాధించాలా. ఇదిగో ఈ మందిరాన్ని బట్టి, ఈ లైటింగ్ ని బట్టి, ఈ లైవ్ ని బట్టి, ఈ సౌండ్ సిస్టమ్ బట్టి దేనిని బట్టి దేవుని మహిమ దొంగిలించే వాళ్ళుగా ఉండకూడదు. దేవునికి ఏ మహిమ రావాలా యేసునామములో, దేవునికి ఏ మహిమ రావాలా, ప్రతి విషయంలో దేవునికి ఘనత రావాలా, దేవుని నామం ఇక్కడ మహిమ పరచబడాలి.
ಬಲ ಶಲಗದಲ ಹರಿಯಂತೆರಿಗದಲ ರೇಬೋ ಲಗಬ ಶಲಗರದಲ ಹಂತಿಯರದರ ರೇಕೆ ಜಲಿಯ ನಸಿ ಹಂತೆರಿಗಲ ರಮನ ರೇಬೋ ಲಗೋ ಶೆಲರೆ ದರಿಯ ನಸಿ ಹಂತೆರಿಗಲ ರಬ ರೀಗ ನಸಿ ಹಂತೆರಿಗಲ ನಮ ಹಂತೆರಿಗಲ ರಬ ಶಲಗದರ ನಮ ಸಿಕೆ ತೆರಿನಿಯ పరిశుద్ధాత్మదేవుడు 2024 సంవత్సరాల క్రితము ఆ మహానుభావుడు ఇదిగో తను రిక్తులు చేసుకొని నరమాన రూపంలో ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన వేవేల దూతలతో కొనివాడబడుతున్న ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు వచ్చిన దేవాది దేవుణ్ణి నేను స్తుతించే విధంగానే ఉండాలి వాళ్ళ ఇదిగో క్రిస్మస్ ఆరాధన నీవు ఆయన మహిమపరిచే ఉండాలా 2 చేతుల పైకెత్తి చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తా 2 చేతులు పైకెత్తి చెప్పలు కొడుతూ దేవుని మహిమపరుస్తాడు ఆ మహిమ గట్టిగా చెప్పలు కొడుతూ గట్టిగా హల్లెలూయా స్తోత్రమయ్యా మహిమ అయ్యా నీ ప్రభుతో కమ్మన్నాడు ఆయన ఈ స్థలమంతా నీ తల్లిగా కమ్ముతున్నాడు ఆయన ఈ స్థలమంతా నీ మహిమతో కమ్ముతున్నాడు ఈ స్థలమంతా నీ అభిషేకం వేయించాడు ఈ స్థలమంతా నీ అగ్ని వేయించుకున్నాడు ఆయన ఈ మనుషులే నీ తెలుగుపై అయ్యా నీ ఆత్మ కమ్ముడు కాస్తున్నాడు హల్లెలూయా ఒక మహిమ నాయన ఒక సన్నిధి నాయన ఒక మహిమ వేగం ఈ స్థలము కమ్మును ఒక మహిమ వేగం ఈ జనము కమ్మును ఒక మహిమ వేగం ఈ స్థలము కమ్మును కాదు ఒక మహిమ వేగం ఈ జనము కమ్మును ఏవదాయని ప్రేమ ఈ స్థలము కమ్మును ఏవదాయని మేఘం స్థలము కమ్మును ఎడబాయని మేఘం ఈ స్థలము కమ్మును ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును ఒక మహిమ మేఘం ఈ జనము కమ్మును ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును ఒక మహిమ మేఘం ఈ జనము కమ్మును ఒక మహిమ మేఘం యోయుతుని కమ్మును ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును ఒక మహిమ మేఘం మమ్మల్ని మీరు కమ్మాలయ్యా మా నడకలు మా శ్వాసలు మా ధ్యాసలు నీ ఉన్నావు అన్నావా మా నడకలు మా శ్వాసలు మా ధ్యాసలు నీ ఉన్నావు ఒక మహిమ మేఘం నా ముందు నడుపును ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును ఒక మహిమ మేఘం నా ముందు నడుపును ఒక మహిమ మేఘం ఈ స్థలము కమ్మును ఒక మహిమ మేఘం ఈ జనము కమ్మును ఒక మహిమ మేఘం అందరూ 2 చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం అందరూ పాడదాం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం నిత్యుడు తండ్రి ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తుతూ హల్లెలూయా 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 కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. స్తోత్రం సంస్పర్ధనం సత్య సంపూర్ణ స్తోత్రం కించితివి స్తోత్రం వంటి కన్నుల గలవాడ అగ్ని జ్వాలల వంటి కన్నుల గలవాడ చేతులు అందరికీ చేతులు పైకి చేతులు హల్లెలూయా 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 सिर्फ तेरे लिए यीशु मेरे लिए सिर्फ तेरे लिए यीशु मेरे लिए हालेलुया हालेलुया बाबा शलबरा हाथी हालादरा यीशु నీతోనే ఉన్నాడు యేసు ఈ మాట వీడియో పాడదాం सिर्फ तेरे लिए यीशु मेरे लिए सिर्फ तेरे लिए यीशु मेरे लिए నేను నీ కోసమే నీవు నా కోసమే నేను నీ కోసమే నీవు నా కోసమే హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు. నేను స్తుతిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నాను, నిన్ను ఆరాధించేమయ్యా. కొరకే ప్రాణం పెట్టి మా కొరకే లైవ్ చూస్తున్న స్క్రీన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ అంటే మాసంగా దేవుని ఆరాధించటము, దేవుని పూజించటము, ఒక స్టార్ పెట్టుకోవటము, లేకపోతే మంచి బట్టలు కట్టుకోవటము కాదు, కానీ దేవుని పూజించడమే క్రిస్మస్. ఆ మాస్ లో నీవు నిన్న దేవుని ఆరాధించడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి కట్టి ఆ కృపను బట్టి మనం అందరం కూడా రెండు చేతుల పైకి ఎత్తి ఒకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈ క్రిస్మస్ లో నీవే మహిమ పరచబడాలా, నీవే గుణైన మహిమ పొందుకోవాలా. ఏ వ్యక్తి కానీ ఏ సంస్థ కానీ ఎవరికి కానీ గంత రాకూడదు నాయన. ఈ సమతనంలో జరుగుతున్న ఇదిగో నేను 2024లో ఈ 25వ తారీఖున మొదటి క్రిస్మస్ ఆరాధన ప్రభా ఇక్కడ జరుగుతున్నది నాయన. ఏ క్రిస్మస్ ఆరాధన అయా ఏ సంఘానికి మహిమ రాకూడదు నాయన, ఏ దైవజుడికి మహిమ రాకూడదు నాయన. నీకు మాత్రమే మహిమ వచ్చును గాక, నీవు మాత్రమే మాట్లాడును గాక, నీవు మాత్రం వచ్చిన కావలసిన ఆత్మ దయచేయను గాక నాయన. ప్రభా ఈ వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆరాధనంతలో మమ్మల్ని ఆయన ఆత్మతో దాన్ని బట్టి నీకు వందనాలు చెప్పు. రెండు చేతులు ఎత్తి చిన్న ప్రార్థన చేస్తుంది. ఏసయ్యా నువ్వు నా కోసమే, నేను నీ కోసమేనయ్యా. ఈ లోకం కొరకు నేను జీవించకూడదునయ్యా. అదే నిజమైన క్రిస్మస్ ప్రభా. అయ్యా ఈ ముందు మా కొరకు
వద్దు నాయన, నువ్వు లేని క్రిస్మస్ మేము చేసుకోకూడదు నాయన. ఈ లోకమంతా మేము ఎక్కడ తిరిగి మాకు ఆనందం ఉండదు కానీ నాయన, నీ సన్నిధిలోనికి వస్తేనే మాకు సంతోషంగా మాట్లాడే ప్రభా. నీలోని ఆనందం తప్ప నాయన, నీలోని మాకు జీవనం నాయన. ఎందుకంటే నిన్న నేడు నిరంతరం మారని దేవుడు నాయన. అయ్యా ప్రజలు ప్రేమిస్తారు నాయన, అయ్యా అది కొంతవరకే ప్రేమిస్తారు నాయన. అయ్యా నీ ప్రేమ, అయ్యా మమ్మల్ని మార్చిన ప్రేమ, అది నాయన ఎన్నడి మారని ప్రేమ నాయన. ఆ ప్రేమ గల దేవుడు మా కొరకు ఈ లోకానికి వచ్చేసావు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మార్చుకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. మరి నాయన వచ్చిన బిడ్డతో ఏమైతే మాట్లాడాలనుకుంటున్నావు ప్రతి మాట నాయన అర్థమయ్యే రీతిలో నాయన వారితో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మను రక్షించడానికి కృపను మీరు దయచేయండి. లైవ్ స్ట్రీమ్లో ఎంతమంది చూస్తున్నారో ప్రభా, అయ్యా ఇదిగో నాయన ప్రభా, అయ్యా ఏ రాష్ట్రానికి చూస్తున్నారో తెలియదయ్యా, ఏ దేశానికి చూస్తున్నారో తెలియదయ్యా, ఏ గ్రామం నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రభా, అయ్యా ఏ సునామంలో నాయన లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్న వాళ్ళు దాని దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు తాకును కాక నాయన, అయ్యా వాక్యముని కట్టుతోనైనా అయ్యా మోతంలోనైనా అయ్యా ఇదిగో మూలుగులోనికి వాక్యం చొచ్చుకొని పోను కాక నాయన. అయ్యా క్రిస్మస్ అంటే ఏంటో ఈ రోజు వరకు అర్థమే రీతిలో బోధించును కాక నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని వెనక జీవన గ్రహించగల దయచేయమని. అయ్యా నేను నా నాలుకని అయ్యా ఇదిగో నీ రక్తంతో మీరు కాల్చి ప్రభా, నా సొంత మాటలు కాకుండా నాయన నీ మాటలే వచ్చును కాక నాయన. అయ్యా ఇదిగో నా నోటిని వాక్కుని మీరు నింపడు నాయన. అయ్యా ఇదిగో ప్రభా మాట్లాడేవాడు నీవని మాట్లాడిన దేవుడు కాదు ప్రభా, ఇక్కడ ఎవరికి ఏం బోధించాలో నీవే బోధించమని ప్రభా. అయ్యా ఇదిగో నేను మరుగవుతున్నాను ప్రభా, నన్ను నిలబెట్టుకొని నాయన నీ పాత్రగా నేను వాడుకోమని నాయన. వాక్యం ద్వారా నాయన ప్రతి బిడ్డకి నెమ్మదిని, ఆనందాన్ని, సంతోషాన్ని మీరు దయచేయమని. ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నూతనమైన కృత ఈ ప్రాంతానికి మీరు పంపించమని నచ్చని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ చెప్పడం దేవుని నామమున మనం గట్టిగా అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. అందరికన్నా లోనికి వచ్చేయాలి. అటు ఇటు తిరుగుతున్నారని నేను చెప్పాను. మందిరంలోకి వచ్చిన తర్వాత అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు ఎవరంటే సాతాను బిడ్డలు. నేనే చెప్పాను మందిరంలోకి వచ్చిన తర్వాత అందరికన్నా చిన్న బిడ్డలు, మరి దూర ప్రాంతాలు చేసిన బిడ్డలు. ఈ రోజు కుమారి గారు కూడా మా మధ్యలోకి వచ్చి మరి మా మామని మన్నించి మా మధ్యలోకి వచ్చాడు. ఎంతో బాధతో భర్తను కోల్పోయి తన తల్లిని కోల్పోయి మన మధ్యలో ఉన్నారు. లోకానికి ఎందుకు వచ్చాడంటే ఇదిగో కుమారి గారు లాంటి ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారని, అది నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయడానికి. ఆమె హల్లెలూయా. ఆ యేసయ్య ఎందుకు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటంటే బాధలో ఉన్న వాళ్ళకి నెమ్మదిని దయచేయడానికి. ఆమె ఆయన ఎటువంటి దేవుడు రాత్రికాలం అని చెప్పారు. ఆయన ఎటువంటి దేవుడు అంటే తన ఇష్టము నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ దేవుని చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడని. ఉదయకాలంలో ఏం చెప్పానంటే ఎందుకు బొమ్మరెడ్డి వారి వీధిలో ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఇమ్మానుయేలుగా. దేనికమ్మా? ఇమ్మానుయేలు గాని నేను చెప్పాను. అంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. హల్లెలూయా. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఎంతో మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ కాడ ఇంకా నీవు నేను సజీవులుగా ఉండి దేవుని కృపలో ఉన్నామంటే అది దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు చూడండి, ఇంటి చుట్టూరు కూడా ఎన్నో పాములు తిరుగుతున్నాయి, ఎన్నో ఇష్ట జంతువులు ఉంటున్నాయి. అయినప్పటికీ మా చిన్న బిడ్డలు ఇక్కడ జీవిస్తున్నారంటే మేము రాత్రి 12 గంటలకు వచ్చినా 1 గంటకు వచ్చినా నా ఇద్దరు బిడ్డలు ఇక్కడ జీవిస్తున్నారంటే మాకు ఎవరు తోడై ఉన్నారంటే ఇమ్మానుయేలు దేవుడు తోడు. చెప్పలు కూడా దేవుడు నామమున పడతా. హల్లెలూయా. నేను ఇల్లు ఖాళీ చేస్తే ఇంట్లోకి ఇంకెవరు కాడ రాదు, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే చుట్టూరు పాములు, చుట్టూరు భయంకర విశ్వ జంతువులు అయినప్పటికీ కాడ ఏది కాడ ఇంట్లోకి ప్రవేశించకుండా నా దేవుడు ఏం చేశాడంటే ఇమ్మానుయేలుగా తోడయ్యుండి ఏబుకి ఏవైతే కంచి వేసాడో అలాగా మా ఇంటి చుట్టూ దేవుడు కంచి వేసాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు
కుమారి గారికి ఏ దుఃఖమైతే ఉందో ఆ దుఃఖాన్ని నా దేవుడు తీసివేసి దేవుడి మంచి ఆదరణ దయచేయను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మరి తల్లిని కోల్పోయి భర్తను కోల్పోయి మన మధ్యలోకి వచ్చింది కాబట్టి అందరు కూడా బిడవే చేతులు చాపండి. నజరుడైన యేసయ్యా మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఆశ్చర్యకరుడా, నీ వందనాలు దేవా. అయ్యా ఇదిగో నేను తల్లి సమానురాలు నాయన. అయ్యా ఇదిగో నేను ప్రభా, అయ్యా తండ్రిని తన భర్తని కోల్పోయి, అయ్యా ఇదిగో నేను తన తల్లిని కోల్పోయి, అయ్యా ఒంటరి స్థితిలో ఉన్నది నాయన. అయ్యా ఒంటరి స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరని అయ్యా ఎదుర్కొంటూ వెళ్ళిన దేవుడు ప్రభా, ఆఖరి ఒంటరిగా వేడిస్తున్నప్పుడు ప్రభా ఆఖరి దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు తోడు విన్నాను, ఇదిగో నీకు ఏ కుదురు చేస్తానని మరి నాయన ఆఖరితో మాట్లాడిన దేవా, ఈ రోజు నీవే నడిపించే ప్రభా, ఈ క్రిస్మస్ ఆరాధనలో నీవే నడిపించే ప్రభా. అటువంటి వాళ్ళ కొరకే ఈ భూమిలో 2000 సంవత్సరాలే క్రితమేను నేను మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి నెమ్మది లేని వానికి నెమ్మదిని, ఆనందం లేని వాళ్ళకి ఆనందాన్ని, సంతోషం లేని వాళ్ళకి సంతోషాన్ని వచ్చిన దేవా. మా మధ్యలో బాధకున్న తల్లి ఉన్నదని ఆయన, ఆ తల్లిలో ఉన్న గుండెలో ఉన్న భారాన్ని తొలగించని ఆయన, ఆ గుండెలో ఉన్న బాధాన్ని తొలగించని ఆయన, ఆ గుండెలో ఆనందాన్ని మీరు దయచేయండి ఆయన. మన భర్తను మర్చిపోవడానికి నీవే సహాయం చేయమని, తన తల్లిని మర్చిపోవడానికి, ఆ జ్ఞాపకాలు మర్చిపోవాలంటే మేము ఎవరు చేయలేము నాయన. అవి నీవే ఆదరించాలి, నీవే మధ్య మార్పు చేయాలి ప్రభా. బిడ్డకి కృపను అనుగ్రహించమని నాయన. ఈ పండుగ నుంచి ఈ క్రిస్మస్ తర్వాత ఆ బిడ్డకి నేను ఆరోగ్యం విషయంలోను, అయ్యా తన కొడుకు విషయంలోను, అయ్యా తన కొడుకు రక్షణ విషయంలోను, అందరి విషయంలో కూడా సంతోషంతో నింపబడును గాక, నింపబడును గాక నాయన, నింపబడును గాక నాయన. రాజమండ్రిలో ఉన్న తల్లి కూడా మంచి ఆరోగ్యం దేవుడు దయచేయును గాక నాయన. అదృష్టుడు చేస్తున్నామలో కాలిపోవును గాక. ఈ 2 కుటుంబాలు ఈ సంతోషాన్ని ఎలుగును ప్రకాశింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అలాగే నూతనంగా వచ్చిన ఈ రోజు చల్లమ్మ గారు బట్టి వందనాలు. ఆమె చల్లమ్మ గారు కూతురు జీవితం కాడ దేవుడు అద్భుత రీతిలో మార్చాడు. ఆమె సాక్ష్యం అది. ఎందుకంటే ఆ ఇడిన కుటుంబాల్ని కట్టడమే దేవుని చిత్తం. ఆమె హల్లెలూయా. ఇడిపోతుందని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే ఈ క్రిస్మస్ లో కట్టాడు. ఆమె చెప్పడం కూడా దేవుడు ఆమె ఇంకా నాకు ప్రైజ్ చెప్పింది ఆయన, ప్రైజ్ చెప్పింది ఎవరు? నాన్నగారికి సుకుమార్ నాన్నగారు నేను ఇన్విటేషన్కి ఇస్తాగలుగుతా. అయ్యగారు వందనాలు అంటే నా గురించి ఆయన దగ్గరికి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే నోటి నిండా నవ్వు రావటానికి, అంటే నీ కొరకు ఆయన సమస్తాన్ని తన ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి దిగి వచ్చాడని నేను చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు బాధపడద్దు, కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నారు. ఆ దేవుడే సర్వం ముద్దు పెట్టి ఇదిగో తను తగ్గించుకొని పశువుల పాకులను వచ్చేసాడు. హల్లెలూయా. ఆ దేవుడి వైపు మనం చూచను కాక. ఆమె మరి చల్లమయ్య గారు రోజు నేను బాధ చూసుకుని తట్టుకోలేకపోయాను. ఎక్కడ ప్రార్థన చేసా తెలుసా? కవిత గారిలో ప్రార్థన చేశా. మరలా నా క్రిస్మస్ వచ్చేటప్పటికి సాక్షిగా బిడ్డ చెప్పిన 3 రోజునే ఇక్కడికి వచ్చాడు. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా తొలగిపోయి ఆనందముతో ఆ కుటుంబము సుఖ సంతోషాలతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్. నిజంగా సుకుమార్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను వాక్యం రిఫరెన్స్ ముందు నాకు ముందుగానే తను చెప్పేస్తాడు. అటువంటి బిడ్డ నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి అది తీసే చెవులో తీసే, ఈ రోజు నుంచి ప్రతిరోజు 1 గంట ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలి. నేను ఉంటాను, నాతో పాటు నువ్వు కూడా ఉండి ప్రార్థనలో ఎదుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా సమయం చెప్తాను రేపటి నుంచి. ఆ సమయంలో నువ్వు నేను వచ్చి ఇక్కడ ఈ ప్రాంతం కొరకు, సమతానగర ప్రాంతం కొరకు, ఈ ఆకిడి పట్టణం కొరకు, ఈ పట్టణంలో నశించిపోతున్న వారి కొరకు, తాగుబోతుల కొరకు, పాపములు పడిపోయిన వారి కొరకు, కుటుంబంలో నెమ్మదిలేని వారి కొరకు, రాజకీయ నాయకుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మన ప్రజలు ఈ సమతలంలో ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేసే పిల్లలుగా మనం లేచిన కాక. ఆమేన్, ఆమేన్. ఎవరికైతే వివాహం జరగట్లేదో, ఎవరికైతే జాబులు లేవో, ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఆ భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాక. నాకు ఇచ్చాడు. ఆ భారం నీతో షేర్ చేసుకుంటే, ఎందుకంటే ఎక్కడైతే 2-3 నామం కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. ఆమేన్. వాళ్ళతో కూడినప్పుడు ఏమవుతుందంటే పరలోకములో ఏది బంధించబడుతుంది, ఈ భూలోకంలో ఏది ఇప్పబడుతుంది. చెప్పడం కూడా దేవుడు నామాన్ని
ఎందుకంటే ఈ అభిషేకంతో నువ్వు వచ్చావంటే నీకు దేవుడు ఏమిస్తాడో తెలుసా? నాలో ఉన్న అభిషేకం నీకు విడుదల అవుతుంది. నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోజు స్కూల్ మానేసి ఒకరు డబ్బులు లేక కట్టలేక ఏడుచుకుని ఉన్నావేమో, రానున్న రోజుల్లో 10 మందిని చదివించే వ్యక్తిగా దేవుడు నేను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నేను ఉంచుతున్నాడో తెలుసా? రానున్న రోజు నువ్వు పడిన కష్టము, నువ్వు పడుతున్న బాధ అది నీకు తెలుసు కాబట్టి ఎవరైతే చదవలేకపోతున్నారో అటువంటి చదవలేని వాళ్ళకి నీవే జాబు చేసి నిన్నే అనేక మందిని చదివించడం దేవుడు చేయబోతున్నాడు. ఇది ప్రవచనం. ఆమేన్. రాసి పెట్టుకో, వైట్ పేపర్, బాండ్ పేపర్ రాసి పెట్టుకో, ఇది జరిగింది రానున్న రోజులు. హల్లెలూయా. అది ఎప్పుడంటే నువ్వు ఇక్కడికి వచ్చి దేవుని కొరకు అనేక ఆత్మను రక్షించే ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అటువంటి కృపను ఇస్తాడు. హల్లెలూయా. మరి మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి హ్యాపీ క్రిస్మస్. అందరికీ చెప్తా హ్యాపీ క్రిస్మస్. లైవ్ లో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. ఆమేన్. నాకు దేవుడిచ్చిన వాక్ ఏంటంటే ఈ క్రిస్మస్ తర్వాత నువ్వు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. గడిచిన సంవత్సరం క్రిస్మస్ మీ జీవితం ఎలా జరిగి నాకు తెలియదు, ఎలా జీవించారో నాకు తెలియదు, ఎలాగ దేవుని విషయంలో ఎలా ముందుకెళ్ళో నాకు తెలియదు. కానీ ఈ క్రిస్మస్ తర్వాత మీ జీవితాన్ని నా దేవుడు ఏం చేయాలో ఎలా నడవాలో ఈ రోజు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, క్రిస్మస్ అనగా మాస్ అనగా ఆరాధించడం. ఫోన్ సైలెంట్ పెడతారు కొంచెం, ఒక అరగంట నేను చెప్తాను. క్రిస్మస్ అనగా మాస్ అనగా ఆరాధించడం లేకపోతే పూజించడం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ క్రిస్మస్ లో మనం ఏం చేయాలంటే ఏదో ఒక క్రిస్మస్ ట్రీ పెట్టుకోవటమో, లేదా కొత్త బట్టలు ధరించుకోవటమో, లేకపోతే ఇంటికి ఎలలేయటమో, లేదా ఇంటికి లైటింగ్ పెట్టుకోవటమో. అట్లా నేను ఎగ్నెస్ట్ కాదు, కానీ క్రిస్మస్ అంటే అది కాదు. క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని పూజించటం. ఏంటి తల్లి? దేవుని పూజించటం లేకపోతే దేవుణ్ణి ఆరాధించటం. హల్లెలూయా. ఆరాధించటమే దేవుని ఇష్టమైన బలి. అందుకే మిమ్మల్ని ఆరాధనలోనికి నడిపించా. ఎందుకు నడిపించారంటే నీలోనికి ఆయనలోనికి నీలోనికి రావాలా. ఆయన నీలోనికి రాకుండా నీవు ఆయనలోనికి వెళ్ళకుండా గనక నీవు ఈ క్రిస్మస్ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం లేనే. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దైవజనమా, ఈ రోజు పూజించిన పిల్ల కొరకు నేను చెప్తాను. ఈ క్రిస్మస్ తర్వాత నీవు ఎలా ఉండాలంటే ఒక గురి కలిగి ఉండాలా. ఏం చేయాలా? ఒక గురి కలిగి ఉండాలి. ఆమేన్. అందుకు పౌలు భక్తుడు ఏమంటాడంటే దేవుని ఇచ్చు బహుమానం కొరకు ఒక గురితో పరిగెత్తుచున్నాను అంటాడు. ఆ గురి ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికా వెళ్ళినా సరే విజయమే నీకు వస్తుంది. చాలా మంది ఆ గురి లేకపోవడం వల్ల సరిగా ప్రార్థన చేయలేకపోతున్నారు. నువ్వు చేసే పనిలో విజయం పొందలేకపోతున్నారు. నీ భర్తని మార్చుకోలేకపోతున్నారు. నీ కుటుంబాన్ని మార్చుకోలేక. ఎందుకని? ఎవరో ఏదైనా చెప్పడం వల్ల ఆ గురువులో నుంచి నువ్వేమైపోతున్నావు అంటే బయటికి పోయి తొలగిపోతున్నావు. ఉపవాసాలు చేస్తున్నావు, దేవునితో గడుపుతున్నావు, కానీ వీళ్ళ శంతలగదన హరియంతలగదన హరంతర ఇక్కడ రాదంటారా. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల చిత్తమా దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రవచనాత్మక దేవుడితో నీతో మాట్లాడబోతున్నాడు. క్రిస్మస్ అంటే పూజించుట. ఏంటి? పూజించుట లేకపోతే ఆరాధించుట. హల్లెలూయా. ఈ రోజు క్రిస్మస్ లో పూజించటము లేదు, ఆరాధించటము అంతకన్నా లేదు. ఏముంటుందో నేను తర్వాత మాట్లాడతాను. వాక్యానుసారంగా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ఇంతకంటే దైవజన లోకస్వార్త 2:1-14 చదివినప్పుడు దేవుడు ఏ విధంగా పుట్టాడు, దేవుడు ఏ విధంగా లోకానికి వచ్చాడు, ఆయనకి ఏమి దేని కొరకు లోకానికి వచ్చాడు దైవజనుల వాక్యంతో మన మధ్యలో చదివాను. ఆమేన్. ఈ రోజు ఈ క్రిస్మస్ లో
మనం ఏమి తీర్మానం చేసుకోవాలంటే ఒక గురి కలిగి ఉండాలి పౌరులాగా. ఈ గడిచిన సంవత్సరం అంతా కూడా ఒకవేళ నువ్వు ప్రార్థన చేయలేదేమో, ఈ గడిచిన సంవత్సర కాలం అంతా వాక్యంతో నువ్వు చదవలేదేమో, దేవునితో సహవాసం చేయలేదేమో, జాబ్ అని లేకపోతే పనులున్నాయని క్రిస్మస్ ఆరాధన కడి రోజు నువ్వు వెళ్ళలేకపోయావేమో. నేనంటాను ఈ క్రిస్మస్ గురి నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏది ఏమైనా సరే పుట్ గాడ్ ఫస్ట్, యు విల్ బి నెవర్ బి లాస్ట్. నేను నీకే మొదటి స్థానాన్ని ఇస్తానయ్యా, ఆ తర్వాత దేనికైనా స్థానాన్ని ఇస్తానని ఒక గురి కలిగిన ఉండును గాక. ఆమేన్. ఆ విధంగా గురి కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎప్పుడు చేస్తాడు? 18వ వచనం చదువుదాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదు. ఇంకా అమంటే పూర్వకాల సంగతులను తలంచుకొనకుడి. హల్లెలూయా. 2024 డిసెంబర్ 25 అంటే నిన్నటి దినం వరకు 2024 వరకు నువ్వు ఎలా ఉన్నావో సంగతులు ఏం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు, తలంచుకోకూడదు. హల్లెలూయా. ఆ సంగతులను ఏం చేయాలా? మర్చిపోవాలా. అది ఒక పీడకలు అనుకోవాలా. హల్లెలూయా. నీవు అదో పీడకలు అనుకొని ఈ సంవత్సరం ఎలా ఉండాలంటే తెలుసా? ఒక గురి కలిగి ఉండాలా. ఒక గురి కలిగి ఉండాలి. ఆమేన్. ఆ గురి ఏంటంటే దేవునితో నేను ఎక్కువగా సమయాన్ని ఇస్తా, దేవునితో నేను ఎక్కువగా సహవాసం చేస్తా, దేవునితో ప్రార్థనని గడుపుతా. చాలా మంది ఈ రోజు ప్రార్థనతో గడుపు మానేశారు, దేవునితో సహవాసం గడుపుతున్నారు. డబ్బు అని ఆ డబ్బు కోసం పరిగెత్తుతున్నారు. కానీ బైబిల్ లేఖలో ఉంటది, డబ్బు ఎరగలు పరిగెత్తితే అది లెక్కలు కట్టుకొని వెళ్ళిపోతుంది. ఏం చేస్తుంది? అవునా కదా? ఆదివారం అనగా క్రిస్మస్. క్రిస్మస్ అంటే 25వ తారీఖు 1 తారీఖే క్రిస్మస్ కాదు. దేవుని ఎవరైతే హృదయంలోనికి ఆహ్వానించుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన అంగీకరిస్తే ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళకి రోజు క్రిస్మసే. ప్రతి ఆదివారం కూడా క్రిస్మసే. కానీ నూతన వ్యక్తులు కాకుండా ఈ లోకానుసారం జీవించిన వాళ్ళకి ఈ 25వ తారీఖు మాత్రమే క్రిస్మస్. నాకు రోజు క్రిస్మస్. ఎందుకంటే నేను రోజు దేవునితో ఆనందిస్తాను. ఇక్కడ మరి ఇక్కడ చేసే ప్రార్థన ఎక్కడ కనపడుతుందో నాకు తెలియదు. కానీ ఎవరింటారో నాకు అనవసరం, ఎవరు నన్ను ఆలకిస్తారో నాకు అనవసరం. నేనే డప్పు కొడుకుని ఆరాధన చేసుకుంటాను, ఆ అభిషేకంతో నింపబడతాను, పరిశుద్ధాత్మ దేవుని నా మీద తీసుకొచ్చుకుంటాను, అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటాను. ఈ రూమ్ అంతా అగ్నితో నింపబడుతుంది. దేవా ఇదిగో ఈ ప్రాంతాన్ని అంతా నీ చేతికి అప్పగిస్తున్నానని ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుడితో గడపడం అంటేనే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అంతే తప్ప ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళాం? ఒక గురితో మనం మందిరానికి వెళ్ళామంటే వెళ్ళా. కానీ గొప్ప గొప్ప ఉన్నవాళ్ళు జ్ఞానులు, ఎంతో తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూడండి. రోగ సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఏం చేశారు జ్ఞానులు? వెళ్ళి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. ఇంటిలోనికి వచ్చి చూడండి జాగ్రత్తగా నానమ్మా. నేను అరగంటే చెప్పాలనుకున్నాను ఈరోజు. తొందరగా ముగించి కేక్ కటింగ్ అయినాయి కాబట్టి తొందరగా ముగించాలని ఆశపడుతున్నాను. ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువు అంటే ఎవరు? యేసు ప్రభు. పశువుల పాకలో పుట్టిన శిశువు దగ్గరికి ఎవరు వచ్చారంటే తూర్పు జ్ఞానులు వచ్చారు. తూర్పు జ్ఞానులు అంటే మంచి తెలుగు వాళ్ళు. ఇప్పుడు చిన్నమ్మాయి గారు తూర్పే, మామూలు తెలుగు ఉండదు. మరియమ్మ గారితో తూర్పే, మామూలు తెలుగు ఉండదు. హల్లెలూయా. కానీ పేరు పెట్టాడు మీకు యేసు నామములో. అంతేకాదు పేరు పెట్టారు కాబట్టి తూర్పుగా వచ్చిన వాళ్ళందరూ ఈ సమతా నగర్లు దగ్గరగా అడ్డు రోడ్ నుంచి అందరు కాడ తూర్పు నుంచి వచ్చిన వాళ్ళే. అందుకు వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు.
అందుకే మంచి మంచి ఇల్లులు కట్టేశారు, మంచిగా సంపాదించుకున్నారు, స్థలాలు సంపాదించుకున్నారు, గొప్ప పేరును తెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ కాడదే. అందరూ ఆశీర్వదించబడాలా, అందరూ దీవించబడాలా. మీరు చూడండి, అందుకే ఆదికాండంలో మనం చదివితే ఒకటో తీకరా 26 వచ్చి మనం చదువుకుంటే మీరు ఏం చేయాలంటే నా రూపంలో నిర్మించుకుని మీరు ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, అందరికి దీవునికరంగా మీరు మారిపోవాలా. ఆశాదానికి అది తూర్పు వాళ్ళు మాత్రమే స్వంతం చేసుకున్నారు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక సెంటు స్థలం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అవునారా కాదా? దేవుడు ఎవరికైతే ఆ పేరు పెడతాడో ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు నా పేరు చెప్పడానికి ఇష్టపడతలే, కానీ ఈ లోకమైన పేరుని పెట్టుకున్నప్పుడు ఆ పేరే మహంకాళి. ఏం పేరు? ఆ పేరు పెట్టుకోవడం వల్ల 7 కొండలు ఎక్కిన వాడిని నేను. 7 కొండలకి అయ్యప్ప స్వామిని ఆ పాట నిత్యము నేను ధ్యానిస్తూనే ఉండేవాడిని. కానీ ఆ పేరులో ఉన్న ఆ శక్తిని ఎంటాడటం వల్ల నేను లోకానుసారంగా జీవించాను. ఎప్పుడైతే ఈ సర్వశక్తిని దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాగే మీతో నేను క్రిస్మస్ వాక్యం వింటున్నాను, అప్పుడు దేవుడు నన్ను మార్చేశాడు. చెప్పడం దేవుడు నామాన్ని మార్చాడు. హల్లెలూయా. అప్పుడు నాకు దేవుడు పెట్టిన పేరు, దైవజనులు పెట్టిన పేరు, ప్రవక్తలు పెట్టిన పేరు ఏంటంటే శాంసన్ జోషువా. శాంసన్ అనగా పాపము నుంచి విడిపించబడిన వాడు, తెలియని పాపను చిరిపించబడిన వాడు. శాంసన్ అనగా నాజీరు, దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడిన వాడని ఆ పేరు పెట్టారు. కాబట్టి ఈ రోజు ఒక ఆయన కొరకు చనిపోవటానికి అక్కడ సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. శాంసన్ జోషువా అంటే జోషువా అంటే ఇదిగో సూర్యుడు ఆగించుకొని లాగమంటే ఆగిపోయింది. ఆమె అలాగా ఈ రోజు నిన్నటి దిన మన చుమ్మగడలో వర్షం చుట్టుపక్కల ప్రాంతం ఉన్న అక్కడ ఆరాధన నాకు వాక్యం చేత కలిసినప్పుడు అక్కడ నేను ప్రార్థన చేస్తే వర్షాన్ని ఆపేశాడు. అంటే పేరులో అంత గొప్ప ఉంది. ఆమె ఆ పేరులో ఉన్న మహిమ వేరు. అందుకే ఆ భక్తులు ఎక్కడ పేర్కొన్నాడు, మోస ఉంటాడు కానీ మొత్తం పౌలను పెడతారు కానీ ఫుల్లుగా తాగుబోతు అయిపోయి ఉంటారు. ఏసైని పేరు పెడతారు కానీ ఏసైలా జీవించేవాళ్ళు అసలు ఉండరు. మరియమ్మ పేరు పెడతారు కానీ మరియమ్మ లాగా జీవించవచ్చు. ఆ మరియమ్మ వస్తుంది త్వరలో ఇప్పుడు మీ మధ్యలోకి, ఎలా ఉన్నారు మరియమ్మ చెప్తారు. హల్లెలూయా. ఆ మరియమ్మ లాగా జీవించవాళ్ళు లేరు. పొంగొత్తు మానేయాలా? నీ కొరకైనా ఏకంగా తన ప్రాణాన్ని తన జీవితాన్ని ఇచ్చేస్తే ఈ పొంగులు ఏసై మందిలోకి వస్తే ఏమైపోతుందో తెలుసా? దేవుడు కృపణిస్తాడు. ఆమేన్. ఈ రోజు మేమేదో ఇంతకంతగా చెప్పా, ఈ కూడిక ద్వారా దేవునికి మహిమ రావాలి తప్ప ఏ మందిరానికి కానీ ఏ సంస్థ కానీ ఏ దైవజని కానీ మహిమ రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇది మా సొంతంగా పెట్టుకుంటే ఈ రోజు మీ అందరు ఇక్కడికి వచ్చేవారు కాదు. కొందరు పాత వెళ్ళిపోతున్నారు, కొత్త వచ్చింది. అలా 3 వెళ్ళిపోయారు, 3 వచ్చేసారు. మళ్ళీ హల్లెలూయా. 4 5 వచ్చారు, వాళ్ళు కొత్త. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి అక్కడ చదువుతారుగా, మైక్ తీసుకుంటారుగా. ఆ శిశువును చూచి సాగిలపడి ఏం చేశారు? ఆయన పూజించి. ఇక్కడ ఏముంది? క్రిస్మస్ అంటే ఆ శిశువు దగ్గరికి వచ్చిన జ్ఞానులు ఏం చేశారంటే పూజించారు. ఆమేన్, హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. ఆమేన్. క్రిస్మస్ అంటే దేవుని పూజించటం, దేవుని ఆరాధించటం. కానీ ఈ రోజు ఎలా ఉన్నదంటే, నేను చదువుతున్నప్పుడు దేవుడి వాక్యాన్ని నాకు ఇచ్చాడు. లోక సువార్త 2వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. ఎవరు పూజిస్తున్నారు? ఆ దూతలు తమ యొద్ద నుండి లోక సువార్త. అదే తరగా మరి లైవ్ లో చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, లోక సువార్త రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఖచ్చితంగా ఈ వాక్యం నీతో మాట్లాడబోతున్నారు. ఆమె లైవ్ స్ట్రీమ్ లో చూస్తున్న వాళ్ళు కూడా ఒక మార్పు ఈ రోజు మీద మీకు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమె లోక సువార్త 2వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళి, పరలోకముకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు. అందుకే మైక్ చదువుతారు, మైక్ తీసుకొని చదువు. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు
మనము ఆ. బెత్లెహేము వరకు వెళ్ళి ఆ, చూతుము రండని. మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? బెత్లెహేములోకి ఇక్కడికి వచ్చారు. యేసయ్య ఎక్కడ ఏం చేస్తున్నాడు? వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు కాబట్టి, వాక్యములో దేవుడు నీతో నాతో సందర్శించబోతున్నాడు కాబట్టి బెత్లెహేములోకి మీరు ఇక్కడికి వచ్చారు. జానులు వచ్చారు. చూతుము రండని ఆ. ఒకరితోనొకరు చెప్పుకొని ఆ. త్వరగా వెళ్ళి ఆ. మరియను యేసోపును త్వరగా వెళ్ళి మరియాను యేసేపును తొట్టులో పండుకున్న శిశువును చూచిరి. వారు ఆ శిశువును చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. ఏం ప్రచురం చేశారంటే, ఇదిగో కన్యకమైన మరియమ్మ, ఇదిగో నీ కడుపులో పుట్టబోయే కుమారుడు ఎవరంటే ఈ లోకానికి రక్షకుడు. చెప్పడు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రోజు ఈ సేవకుడి కాడ మీతో ఏం చెప్తున్నాడంటే, ఈ లోకానికి ఎవరు వచ్చారంటే రక్షకుడు. ఆమేన్. అందుకే దైవజనం చదివిన వాక్యాలు మనం చదివితే ఆయన ఎలా జన్మించాడు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన ఎవరి కోసం పుట్టాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎందుకు వచ్చాడని ఆయన చెప్పాడు. ఆమేన్. చదివితే 2వ అధ్యాయం లోకసు 2వ అధ్యాయం నుంచి 14 చదివితే ఆ స్టోరీ అంతా ఉంటది. ఆమేన్. ఆయన ఎందుకు వచ్చాడంటే దావీదు పట్టుకొని రేడు రక్షకుడు మన కొరకు పుట్టాడు. అంతే. ఆయన ఘనత కొరకు రాలా, ఆయన పేరు ప్రఖ్యాతలకు రాలా. ఈరోజు చూడండి, ఎవరైనా 10 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు సహాయం చేశారనుకో, వాళ్ళకి మనం ట్యాక్స్ చెప్పకపోతే ఏమంటారు? చిన్న చెప్పండి. అవునా? ఒకవేళ మర్చిపోయి చెప్పకపోవచ్చు, అప్పుడు ఏమైపోతారు? ఖచ్చితంగా ఫీల్ అయిపోతారు. ఫస్ట్ ఏదైనా చిన్న సహాయం చేస్తే ఫీల్ అయిపోతారు. కానీ యేసయ్య అలా ఫీల్ అయ్యే దేవుడు కానే. ఈ లోకానికి ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వస్తే మనం ఏం చేసామంటే ఆయన సినివేసేసాం. ఈ లోకంకి ఆయన నిన్ను నన్ను మన పాపం నుండి రక్షించడానికి వస్తే ఇవన్నీ వచ్చినాను నేను మీకు చెప్పట్లా. మత్తయి 1:21 లోక 19 ప్రకారము మనం చదివితే రక్షించే వారి కొరకు వచ్చాడని, రక్షించడానికి, పాపం నుండి విడిపించడానికి వచ్చాడు. దాంట్లో ఉంటాయి. మీకు ఈజీ అని చదవడానికి టైం లేదు కాబట్టి ఇంకా ముందు అనుకున్న సమయం కవర్ చేయాలి కాబట్టి ముందుకు ఒక ఫాస్ట్ గా నేను వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ మాటలు వచ్చే ఎవరు చెప్తున్నారంటే మరియమ్మ గారికి చెప్తున్నారు. ఏమనంటే, ఇదిగో ఈ లోకానికి గర్భంలో వచ్చిన వారి మామూలు వ్యక్తి కాదు, ఆయన ఈ లోకానికి రక్షకుడు. చెప్పగొట్టి దేవుని ఆమేన్. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. ఆయన కుల మత వర్గ భేదం లేని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఆయన ఎందుకంటారు, ఆయన అందరికీ ప్రభువు అన్నాడు. ఆయన ఏదో నల్ల జాతికి ప్రభు కాదు, తెల్ల జాతికి ప్రభు కాదు, ఆయన ఈ క్యాస్ట్కే ప్రభు కాదు, అందరికీ ప్రభు ఆయన. ఆమేన్. నేను ఎక్కడున్నా కానీ లైవ్ లో చూస్తే ఒక అన్యుడు అయినప్పుడు కాడా, ఒకవేళ లైవ్ స్ట్రీమ్ లో చూస్తూ ఒకవేళ చూడాలని ఒకవేళ నువ్వు ఆగినా, నువ్వు అనుకోని విధంగా నువ్వు ఆగలేదు, అనుకోని విధంగా నువ్వు రాలేదు, కానీ దేవుని పని మాటలు వినడానికి దేవుడిని పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకు ఆయన రక్షకుడు ఈ లోకానికి వదిలించాడు, నిన్ను ప్రతి బాధ నుంచి విడిపించడానికి, ప్రతి పాపం నుంచి విడిపించడానికి లోక రక్షకుడు వచ్చాడు. హల్లెలూయా. ఆ మాటలు ఎవరు చెప్తున్నారంటే మరియమ్మ గారికి గొల్లలేలు చెప్తున్నారు, జ్ఞానులు చెప్పారు. అక్కడ చెప్పినప్పుడు మరియమ్మ ఏం చేసింది? మరియమ్మ ఒక గురి కలిగింది. ఏమని గురి కలిగిందంటే, నేను ఈ లోకానికి రక్షకుడిని ఇవ్వాలా, ఆ రక్షకుడు ద్వారా ఈ లోకం అంతా మారాలా, ఆ రక్షకుడు ద్వారా ప్రతి ఒక్కరి కూడా పరలోకానికి వెళ్ళాలా అని ఒక గురి కలిగి ఉంది. కానీ ఈ రోజు ఈ మందిరానికి గురి ఎలా ఉందో చూడండి. చదవండి తల్లిగా అక్కడ కట్టు. మరియాను యేసేపు తొట్టులో పడుకున్న శిశువును చూచిరి. వారు చూచి ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపలతో తమ చెప్పిన సంగతులన్నీ గురించి ఎన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిపోయారు. నేను ఏదైతే చెప్పానో ఆ మాటలను చెప్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఏమయ్యారంట? ఆశ్చర్యపడిపోయారు. హల్లెలూయా. ఆ చెప్పిన మాటల్ని మరియమ్మ ఏం చేసిందో చూద్దాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొని. చెప్పలు కూడా దేవుని నామమున పలుకుతాం. హల్లెలూయా. నేను లైవ్ లో చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ చూస్తున్న వాళ్ళు కానీ నేను అడుగుతున్నా, ఈ రోజు మొదటి ఆరాధనకి వెళ్ళేవి కదా, ఈ రోజు ఏం వాక్యం చెప్పారంటే ఒక్కరు చెప్పండి. ఏం వాక్యం చెప్పారు? ఏం వాక్యం చెప్పారు?
కానీ మరియమ్మ దేవదూతలు వచ్చి దేవదూతలు చెప్పిన మాట, అంటే దూత అనగా ఎవరంటే సేవకుడు. ఆ సేవకుడు చెప్పిన మాట, ఆ దూత చెప్పిన మాట గొల్లలో ఎవరు చెప్పారంటే మరియమ్మ గారికి చెప్పారు. మరియమ్మ గారు చెప్తే మరియమ్మ గారు ఏం చేశారో తెలుసా? ఆ మాటలన్నీ కూడా తలపోల్చుకొని హృదయంలో భద్రం చేసుకుందంట. ఈ రోజు నేను చర్చికి వెళ్ళిన ఏం చేస్తాను తెలుసా? నేను చందన బ్రదర్స్ చీర కొన్నా, నా చీర అంతా నీకు తెలుసా? నా చీర బాగుందా? వాక్యం పోయింది. అక్కడ చెప్పిన దైవజనం దూతగా నిలబెట్టి దేవుడి జనం వాక్యం చెప్తే ఆ వాక్యం విన్నవారు 100కి 1 మాత్రమే ఉంటారు. ఆ బాధ అదే. ఈ రోజు అందుకే దేవుడి వాక్యం, ప్రభా ఈ బిడ్డలు వచ్చిన బిడ్డలకి, లైవ్ లో చూస్తున్న బిడ్డలకి ఈ క్రిస్మస్ నువ్వు ఆరాధనకి వెళ్ళావు కదా, ఆరాధనకి వెళ్ళినప్పుడు మరియమ్మలాగా వాక్యాన్ని నీ హృదయంలో ఇదిగో తలపోసుకొని హృదయంలో భద్రపరచడం అంటే బాగా చెప్పారు ఇక అంటారు. కానీ ఏం చెప్పారంటే నోరు తెరిచి చెప్పలేదు. కొంతమంది ఆ చీర కట్టడానికి 3 గంటలు వచ్చి లాస్ట్ వెళ్తారు ఎక్కడికి తెచ్చి. నీ చీర కట్టుకోవడానికి సమయం అయిపోతుంది. నువ్వు ఎవరైతే ఆ దోస్తుతో మాట్లాడుకుంటూ లాస్ట్ లో పలారం పెట్టి తెలియదు ఉంటారు కొంతమంది. ఇక్కడ దూత చెప్పిన మాట ఎవరు భద్రం చేసుకున్నారంటే మరియమ్మ గారు భద్రం చేసుకున్నారు. ఈ రోజున ఈ మందిరాల్లో, ఈ జనాల్లో, ఈ పుట్టుకున్న క్రైస్తవులైన వాళ్ళలో కాడ ఏమీ లేదంటే వాక్యం లేదు. దేవుడు దూతగా నిలబెట్టి దైవజనుడు చెప్తున్న మాట అంగీకరించే వాళ్ళు చాలా మంది అవి తక్కువైపోయారు. మాట్లాడే వాళ్ళు తక్కువైపోయారు. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, 2-3 కూర్చున్నారంటే ఏం చెప్తారు చెప్పండి? హల్లెలూయా చెప్పండి. 2-3 కూర్చున్నారనుకోండి, కుమార్ గారు ఒక 2-3 కూర్చున్నారనుకోండి, మునుపటి సంగతులే జ్ఞాపకం చేసుకుంటారు తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటారు తప్ప యేసయ్య ఆస్తి గురించి, యేసయ్య లోకానికి రక్షకుడు వచ్చాడు వాళ్ళ గురించి సువార్త చెప్పాలని ఒక్కరికన్నా ఆయన అది ఆశ ఉంటుందంటే ఎవరికి కన్నా ఉండదు. వాళ్ళ శంతలుగా గోలిస్పుడు లీడ్ మీద. అందుకే ఈ క్రిస్మస్ తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే ఆ స్త్రీలాగానే ఉండాలి. అంతే. ఏ స్త్రీలాగా? మరియలాగా ఉండాలి. ఆమె నువ్వు ఉన్న వాక్యాన్ని విని ఆయన ఎలాగైతే దూత వచ్చి మరియమ్మ గారికి ప్రచురం చేశారు, నీ విన్న వాక్యము. క్రిస్మస్ అంటే ఏంటంటే కేక్ కటింగ్, క్రిస్మస్ ట్రీ, కొత్త బట్టలు, పిండి వంటలు, మొక్కలు, ఈ కాదు క్రిస్మస్ అంటే. రేపొద్దున ఎవరైనా నిన్ను అడిగితే క్రిస్మస్ అంటే ఏం చెప్పాలి తెలుసా? క్రిస్మస్ అంటే దేవుడిని ఆరాధించడం, దేవుడిని పూజించడం. ఎందుకు పూజించాలంటే పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నరమానుడికి లోకానికి దిగి వచ్చాడని నువ్వు చెప్పేటట్టు ఉండాలి. ఈ రోజు క్రిస్మస్ అంటే చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. ఎవరైనా క్రిస్మస్ ఎవరైనా వెళ్ళి అన్ని అడిగారనుకో, వాళ్ళు క్రిస్మసా 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 ఆ క్రిస్మసే ఉన్నారు తప్ప అసలు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి దేవుడు ఎవరు కాడ ఇదిగో మార్చేటట్టు చేయలేకపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వాక్యం చదువుతున్నప్పుడు మరియమ్మ గారిని తెలుసు, మరియమ్మ గారిని ధ్యానం చేస్తున్నప్పుడు మరియమ్మ గారు ఒక దూత చెప్పిన మాటని భద్రం చేసుకోవటమే కాకుండా తల పోసుకోవడం అంటే ఏంటో తెలుసా? తన మెదడులో పెట్టేసుకున్నాను చెప్పిన మాటలు ఏమని? ఇదిగో నీకు గర్భంలో ఉన్న నీ కుమారుడు ఎవరో తెలుసా? ఈ లోకానికి రక్షకుడని తన ఏం చేసింది తెలుసా? ఈ చెవితో వదిలిపెట్టలేదు. ఈ రోజు క్రిస్మస్ చేస్తున్నా చెప్తున్నా, సన్నిధికి వెళ్ళాలని అడుగుతున్నా, ఈ రోజు చెప్పిన వాక్యం నీ హృదయంలో ఉందంటే లేదు. ఏ మొక్కలుండేవో గుర్తుంది కానీ, ఏ పిండి నోట్లో గుర్తున్నది కానీ, ఏ షాపులో నీ చీర కొన్నావు, తమ్ముళ్ళు అయితే ఏ షాపులో చీర ఏ షాపులో బట్టలు కొన్నారో గుర్తున్నది కానీ, ఈ రోజు వాక్యం చెప్పింది గుర్తున్నదంటే ఒక్కరికి గుర్తున్నది. అది క్రిస్మస్ బయటికి వెళ్ళాలా. అందుకు ఈ రోజు మీకు వాక్యం ఏంటంటే తెలుసా? ఈ క్రిస్మస్ తర్వాత ఎలా ఉండాలంటే పౌరులాగా ఒక గురి కలిగి ఉండాలా. ఆమె ఆ గురి ఏంటి? దేవుని పూజించటం, దేవుని ఆరాధించటం. ఈ లోకానుసారంగా జీవించే వ్యక్తిగా నీ ఉండడం దేవుని చిత్తము కాదు. నువ్వెంత గొప్పవాడైనప్పటికీ, నీకు ఎన్ని కోట్లు ఆస్తున్నప్పటికీ, నీకు పేరు ప్రఖ్యాత ఉన్నప్పటికీ, కానీ నువ్వు ఒక ఎమ్మెల్యే అయినప్పటికా, ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా నీవు ఎలా ఉండాలో తెలుసా? దేవునికే మొదటి స్థానం చెప్పిన ఉండును గాక. చెప్పని బట్టి దేవుడు నామాన్ని మహిమపడతాం. అవునా కదా? మనం ఎవరిని మొదటిగా స్థానం ఇవ్వాలంటే నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను ఇంకా చదువుకున్న దేవుని నీవు పూజించే బిడ్డగా ఉండాలా. నేను నిజమే, నేను అనుభవం, ఇది నాకు అనుభవం.
మందిరంలోకి వెళ్ళాలని చేస్తారు సార్. పాస్టర్ గారు చీర ఎక్కడ కొన్నారు? పాస్టర్ గారు చిన్నమ్మాయి గారు ఏ షాపులో కొనాలి చీర? నీ చీర బలి మెరుతుందే. ఇది అడిగిన వాళ్ళు ఉంటారు తప్ప ఈ రోజు దేవుడు నాతో మాట్లాడాలి, ఇదిగో దేవుడి నుంచి ఒక వాక్కు పొందుకొని వెళ్ళాలా, దేవుని కొరకు నేను నిలబడాలా, దేవుని కొరకు ఇదిగో ఒక ఆత్మని రక్షించాలని అస్సలు భారం ఉన్న వాళ్ళు ఈ లోకంలో తక్కువైపోయారు. హల్లెలూయా. ఈ రోజు నేను అంటాను, క్రిస్మస్ చేసుకున్నా కానీ నీలో క్రీస్తు ఉన్నారని అడిగితే చాలా మందిలో రక్షణ లేకుండా క్రిస్మస్ జరిగిపోతున్నాయి, సంవత్సరాలు జరిగిపోతున్నాయి. నేను అంటాను, ఈ క్రిస్మస్ ఈ కూడిక నేను నీ గురిని మార్చాలా. అందుకనే చెప్పా, నీకు ఒక నూతన క్రియ జరగాలి అంటే ఇంకా మునుపడి సంగతులు పూర్వ సంగతులు మర్చిపోతేనే వాటిని విడిచిపెట్టి నూతన వ్యక్తిగా నువ్వు అవ్వాలంటే ఆయన ఒక నూతన క్రియ నీ జీవితంలో చేస్తాడు. చాలా మంది నువ్వు క్రిస్మస్ లోకి వెళ్ళారు కానీ ఉపవాసాలు చేస్తారు కానీ అది పాత జీవితం మర్చిపోదు. ఆయన ఎలా చెయ్యాలా, అది ఎలాంటిది, అది అలాంటిది, అది మీద కోపం పోదు. ఇంకా నీకు ఎక్కడ మేలు జరుగుతాయి? ఈ క్రిస్మస్ ఏం చేయాలి తెలుసా? నువ్వందరినీ క్షమించాలా. ఏం చేయాలా? ఇంకా పాడాను కదా, ఏ ప్రేమ నీ ప్రేమతో సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా ఏ ప్రేమ నీ ప్రేమతో సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీ ప్రేమ నీయేసయ్యా, నన్ను మార్చిన ప్రేమ నీయేసయ్యా, అరవని ప్రేమ నీయేసయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీయేసయ్యా. ఈ లోకం నాకు ఎక్కడ ఆనందం ఏ ప్రేమ ప్రేమకి సాటిగా చేస్తే ప్రేమ. ఆ ప్రేమను పొందుకోవడానికి చర్చకి వెళ్తలేదు కానీ ఏదో నామ మాత్రం నేను వెళ్తే నువ్వు వెళ్ళకపోయినా పర్వాలేదు. నేను దేవుడేమి బలవంతంగా రమ్మన్నాడు. క్రిస్మస్ నేను ఎంతో మందిని పిలిచా. దేవుడు చిత్తములు ఎవరున్నారో వాళ్ళు నడిపిస్తారు అంటే అదే ప్రార్థన చేస్తాను. నీ చిత్తములు ఎవరైతే లేరు నేను నాకు వద్దు నాయన, నన్ను అన్ని జనుల నిమిత్తం పిలిచావు, నాకు అన్ని జనులు ఈరోజు కొత్త ఆత్మ రావాలా అని కుమారి గారి కోసం కన్నీటి ప్రార్థన నేను చేశాను. దేవుడే తన దగ్గరికి వెళ్ళి చెప్పంగానే ఆ మాట ఎలాగైతే మరియమ్మ అన్నాదో ఆ మాటను తలబోసుకొని దైవజనుడు చెప్పాడు కాబట్టి ఆ మాట ప్రకారం నేను రావాలని దేవుడే తను నడిపించాడు. హల్లెలూయా. ఎన్ని బాధలు ఉన్నాయి. తన భర్త పోయాడు, తల్లి పోయినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిందంటే ఊరినే దేవుడు ఇక్కడ పంపలేదు కానీ ఈ వాక్యం ద్వారా తనతో దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. హల్లెలూయా. ఆ ప్రార్థన ద్వారా తనకి ఏమి ఇస్తున్నాడు? నెమ్మదిని ఇస్తున్నాడు. ఈ సన్నిధిలో కూర్చుంది కాబట్టి ఒంటరిగా తన భర్త కోల్పోయిన బట్టి తన తల్లి కోల్పోయినట్టు ఇంట్లో ఉంటే ఈ సన్నిధిలో ఆనందంగా ఉండకుండా దుఃఖంతో ఉండేది. అందరితో కలిసి ఆనందంగా ఈ రోజు మొత్తం సంతోషంగా ఏంటంటే ఆనందపడుతుంది. హల్లెలూయా. అందుకని సన్నిధిలో ఏముందంటే ఆనందం ఉంది. అమ్మ అవునా కదా? నేను ఈ క్రిస్మస్ ట్రీకి ఈ కేక్ కటింగ్ వ్యతిరేకం కాదు కానీ ఈ క్రిస్మస్ ట్రీ కేక్ కాదు కావాల్సింది, యేసయ్య నీకు కావాలా, యేసయ్యను నువ్వు పూజించాలా. ఆమేన్ ఆమేన్. నేను దైవజనమ అక్కడ మనం మరియమ్మ ఏ విధంగా అయితే ఉందో ఈ సంవత్సరము ఈ క్రిస్మస్ తర్వాత నీవు ఏ గురి కలిగి ఉన్నావో ఆ గురిలో ముందుకెళ్ళను గాక. ఆ గురిలో వెళ్తే ఎవరో వచ్చింది ఏది చెప్పినా నువ్వు ఆగిపోవు. చూడండి, కొంతమంది ఏదైనా స్థలం కొనాలనుకుంటారు, లేకపోతే కొంత ఏదైనా చెయ్యాలనుకుంటారు. ఎవరో ఈ సుకుమార్ అంటాడు వచ్చి నాకు అయ్యగారు ఈరోజు ప్రార్థన పెడితే ఆ ఊరుకోరంటే అయ్యగారు అన్నాడు అనుకో, నేనేం చేస్తాను అప్పుడు చెప్పండి, ఏం చేస్తాను? ఆపేత. ఎందుకని? సుకుమార్ చెప్పాడు కాబట్టి నేను ఆపేత. అదే నేను ఒక గురి కలిగి ఉన్నాను అనుకోండి, ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది అనుకున్నా గానీ నేను నా గురి వద్దకి నేను పరిగెత్తుతాను. హల్లెలూయా. ఒకవేళ ఈ రోజు మీ గురి వద్దకు పరిగెత్తకుండా ఎవరో చెప్పిన మాటల ద్వారా, ఎవరో చెప్పిన ఆ మాటల ద్వారా నువ్వు ఒకవేళ దేవునికి దూరం అయిపోయి, ఈ దేవుడు మాల దేవుడు, ఈ దేవుడు తక్కువ దేవుడు,
ఈ దేవుడు తెల్లజాతి దేవుడు అని ఒకవేళ మందిరానికి వస్తే మీ పరువు పోతుందని కానీ ఒకవేళ మందిరానికి రాకపోతే దేవుడి రోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన కృప నీకు తోడుకున్నది అంతే. అందుకు ఒక గురి కలుగుడు ఎందుకు చెప్పినా, నీకు ఎవడైతే చెప్పాడో వాడు వచ్చి నీకు ఏ సహాయం చేయడు. ఎవరు కాడా నీ గురి ఎలా ఉండాలని తెలుసా? మనుషుల మీద కాదు, కానీ ఇదిగో లోకానికి నిజరక్షణకు వచ్చిన ఆ యేసయ్య మీద కనుక నువ్వు గురి పెట్టుకొని వీళ్ళతో నాకు సంబంధం ఏంటని మందిరానికి నువ్వు వస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఇదిగో దైవంలో చిన్నలు పెట్టుకుని దూతగా మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడి నీ గుండెకి నెమ్మదినిస్తాడు. ఏమిస్తాడు? ఎందుకని ఆయన నెమ్మదినివ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి భోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా. నమ్మిన వారికి నెమ్మదిని ఇమ్ముగనిచ్చి భోవగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఎప్పుడు కూడా తెలుసా? ఇదిగో మరియమ్మలాగా వాక్యాన్ని నువ్వు తల మీద తల పోసుకొని నీ గుండెల్లో భద్రం చేస్తుంది. నేను అదే ఉంటాను. నా కడుపులో జీవితాలు ఉంటాయి. ఆ బైబిల్ మూసేసిన కొన్ని వందల రిఫరెన్స్లు చెప్పగలుగుతాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, అందుకు ఈ క్రిస్మస్ ను ఎలా చేసుకున్నావు? ఒక గురి కలిగి చేసుకున్నావా? ఒక వాగ్దానం చేసుకొని వచ్చావా మందిరంలో? లేకపోతే నువ్వు కట్టిన కొత్త బట్టలు చూపించడానికి మందిరానికి వెళ్ళావా? లేకపోతే నేను గొప్పవాడిని, ఇదిగో నేను 10,000 బట్టలు కొనుక్కున్నాను, 10,000 చీర కొనుక్కున్నాను, 10,000 ప్యాంట్ షర్ట్ కొనుక్కున్నాను, నువ్వు వేసుకున్న బంగారం చూపించడానికి వెళ్ళావు. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. హల్లెలూయా. అందుకు నీవు ఈ సంవత్సరం ఒక గురి ఎలా కలిగి ఉండాలంటే మరియమ్మలాగా ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే నువ్వు భద్రం చేసుకోవాలా. ఏం చేసుకోవాలా? తల పోసుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఆమేన్. అందుకే మునుపటి వాక్లాగా ఒకవేళ నువ్వు తల పోసుకునే స్థితిలో నువ్వు లేవేమో, నువ్వు వాక్యంలో భద్రం చేసుకునే స్థితిలో లేవేమో, మత్తయి 10:9 ప్రకారం ఈ చెవిత వదిలిపెట్టేసావేమో. కానీ ఈ రోజు నుంచి ఈ చెవిత విన్న మాట, ఈ వాక్యం చెప్తున్న దైవజన మాట నీ హృదయంలోనికి వెళ్ళిపోను గాక. ఎందుకో తెలుసా? ఎప్పుడు 4 ఉంటుంది, ఇదిగో దేవుని వాక్యం సజీవమైనది, బలమైనది, ఆయన ఇదిగో మూలుగులకి ఖడ్గమ ఇదిగో కండరాల్లోనికి చొచ్చుకొని పోతుందంట. ఈ వాక్యం మీకేమో కానీ లైవ్ లో ఉన్నవాడికి ఎవరికో గుచ్చుకుంటుంది, ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. తర్వాత లైవ్ స్ట్రీమ్ లో కానీ యూట్యూబ్ లో పెట్టినప్పుడు చూసినప్పుడు నిజమే ఈ దైవజనుడు చెప్పిన ప్రకారం నేను మందిరానికి వెళ్ళి నా చీర చూపించుకున్నాను కానీ, నా డ్రెస్ చూపించుకున్నాను కానీ, నా బంగారం చూపించుకున్నాను కానీ ఈ రోజు వాక్యము నేను తలపోసుకోలేకపోయానని ఖచ్చితంగా ఎవరికోమా ఈ వాక్యం నీకే అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అవునా కదా? కొన్ని వేల మంది ఈ రోజు మందిరానికి వెళ్తారు కానీ ఎవరికాడ వాక్యాన్ని తలపోసుకునే వాళ్ళు లేరు. నా బాధ దేవుడు ఆశ ఏంటో తెలుసా? ఆ వాక్యం తలబోసుకొని ఈ క్రిస్మస్ గురించి ఆయన ఎందుకు వచ్చాడో, ఒక అన్య జనులన్నా నువ్వు రక్షిస్తావని దేవుని ఆశ అయితే వెళ్ళి కూర్చొని ఈ వాక్యం గురించి మాట్లాడుకున్నావు కానీ దేవుని ఈ క్రిస్మస్ గురించి ప్రేమని ఎవరికడా చూపించలేకపోయావు, ఆ సువార్త ఎవరికి చెప్పలేకపోయావు. అందుకే ఇంతకన్నా 3 వ్యక్తులు కలిసారంటే ఈ లోక మాటలు వస్తాయి తప్ప దేవుని సువార్త చేయాలా, దేవుని కాడికి రక్షించాలా ఆ ఆశ లేని ఎవరికి కాడా భారము లేదు. దేవుడు నా దగ్గరకు వచ్చి అదే మాట్లాడాడు. నా కుమారుడా, ఈ సమతానగర్ పట్టణానికి ఎందుకు తెచ్చాను తెలుసా? ఈ సమతానగర్ పట్టణంలో నేను ఎక్కడో 1,10,000 జీతం చేస్తున్నా నిన్ను హనుమాన్ జంక్షన్ లో ఉంచకుండా ఇదిగో బొమ్మరెడ్డి వాదులు ఆ మా అమ్మగారిని సమయం తీసుకొని నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఈ పట్టణంలో అటువంటి వారు అంటే దేవునికి భయభక్తులు కలిగిన వారు లేదు. వాళ్ళని ఆ వైపు తిప్పుకోవడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆమేన్. నీవు మండాలా, అనేక మందిని మండించాలా.
అక్కడ ఉంటుంది ఒక మాట, అగ్నిలో నుండి కొందరినైనా రక్షించండి. నా ఆశ అదే. ఇక్కడ ఏదో స్థలాలు కొని, మందిరాలు కట్టి, ఇల్లులు కట్టి, కార్లు కొని అలా తిరగాలని ఆశ లేదు. అందుకే ఎంత కష్టమైన ఆ చిన్న స్కూటీ మీద వెళ్ళిపోతాయి, ఎన్ని కిలోమీటర్లు అయినా. నలుగురు ఫ్యామిలీలు కూడా స్కూటీ మీద వెళ్ళిపోతాయి. ఎందుకో తెలుసా? నీ కొనాలంటే ఒక 50,000 రూపాయలు ఎక్కడో తీసుకొచ్చేసి 50 రూపాయలు కారు కొనాలంటే ఒక్క రోజు కారు ఇంటి ముందు ఉంటుంది. కానీ దేవునికి ఆశ అది కాదు. దేవుని ఆశ ఏంటంటే నశించిన వారిని ఎదిగి రక్షించడం దేవుని ఆశ. ఈ సమాధాన ప్రాంతంలో పాపంతో బంధింపబడిన వాళ్ళని విడిపించడమే దేవుని ఆశ. దుఃఖంలో ఉన్న వాళ్ళని సంతోషం ఇవ్వడమే ఆశ. ఇడిపోయిన కుటుంబాన్ని కట్టడమే దేవుని ఆశ. తాగుబోతులు మార్చడమే దేవుని ఆశ. తిరిగిబోతులు మార్చడమే దేవుని ఆశ తప్ప ఇక్కడ ఏదో మమ్మల్ని గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురాలేదు. ఆయన మాట చిత్త ప్రకారం జీవించడానికి ఇక్కడికి వచ్చాం. ఆమె ఎందుకో తెలుసా? మమ్మల్ని చూసైనా కొన్ని సంఘాలు మండుతాయని. డబ్బు 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 డబ్బు, నువ్వు సత్తా డబ్బు నీతో రాదు. సచ్చిన వాళ్ళు ఎవరు తీసుకెళ్లారంటే ఎవరు కూడా తీసుకెళ్ళారు. ఎందుకో తెలుసా? నీ వేసుకున్న ఆ తెల్ల వంగి తప్ప ఏకటి మిగతా ఏది కాడ నీతో రాదు. ఇంకోటి ఏంటో తెలుసా? ఆ శవం మీద కప్పినప్పుడు ఆ శవం కప్పిన దానికి జోబి కాడ ఉండదు. ఏముండదు చెప్పరా? ఏముండదు? జ్యోతి జోబి ఉండదు, పాకెట్ ఉండదు. ఎందుకో తెలుసా? అరే నాయన నువ్వేమి తీసుకురాలేదు నాయన, నీకు జోబి ఎందుకేందంటే ఇదిగో నీ ఇక్కడ తీసుకెళ్తా, నీకు ఆవుకి నీకు అధికారం లేదే, ఒట్టి చేతులతో వచ్చారా, ఒట్టి చేతులు తెలుపు అంటారు. ఈరోజు సేవకుల్లో కూడా అదే ఆశ, తుచ్చమైన ఆశ. హల్లెలూయా హల్లెలూయా అంటాను. నువ్వు దేవుని మీద ఆధారపడితే, నువ్వు మోకాలే కలిగితే పరలోకానికి దాన్ని దేవుడు తెచ్చిస్తాడు. ఆమె నేను ఇద్దరు బిడ్డలు నేను ప్రార్థన చేశాను, ప్రభు ఈ క్రిస్మస్ కి నాకు డబ్బులు కరువు ఉన్నాయి, ఇదిగో నువ్వు ఎలాగైతే ఇదిగో మరి ఆ చేప నోరు చెకిన పెట్టావు, వెళ్ళి మా శిష్యులు చెప్పి తీసుకోమను, అలాగే వాళ్ళని వాళ్ళు వెళ్ళినట్టు నా దగ్గరికి వచ్చి మన బిడ్డలకి కానికి ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలా? చెక్కిన నా కొరకు సిద్ధపరిచిన వాళ్ళు ఉంటే వాళ్ళు చేంజ్ చేయాలో చెప్పండి, ఇవ్వాలంటే. హల్లెలూయా. మరి అలాగా ఇద్దరు పిల్లలు బోర్డు తీసుకొచ్చి కొంత కానుకలు పెట్టి వెళ్ళిపోయారంటే, ఇద్దరు పిల్లలు కానుక తీసుకొచ్చారు, చెరుకోక మంచి కానుకలు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయారు. దేవుడి కృప ద్వారా అన్ని కూడా సక్రమంగా జరిగిపోయింది. ఆమేన్ ఆమేన్. అది దేవుడి ఎందుకు వచ్చాడంటే, నువ్వు కరువులో ఉంటే చూసే దేవుడు కాదు, నువ్వు ధనం లేకపోతే ఏడుస్తుంటే చూసే దేవుడు కాదు, నువ్వు బాధపడుతుంటే చూసే దేవుడు కాదు. ఎవరో దిక్కునించైనా సరే, ఎవరితో అయినా సరే సహాయం చేసే దేవుడు. రోజు సేవకులుగా ఎవరో తెలుసా? విశ్వాసం పిండి అతన్నాడు. ఇది తెగిపోతే దర్శన భాగం తెయ్యాలంటే వాళ్ళు మనసుకు ప్రేరేపించాలి. హల్లెలూయా. దేవుడి చిత్తమే. కానీ దేవుడి చిత్తం అంటే నువ్వు అడిగినా అడగపోయినా వాళ్ళే తెచ్చిస్తారు. ఎందుకంటే నేను అయ్యప్ప స్వామి వేసినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి గారికి నేను వెళ్ళా. అక్కడ పూజారి కానుక వేయమని చెప్పడం, కానుక వేయమని కానుక వేయమని చెప్పడం. కానీ కుండీలు నిండిపోతే ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు, వాళ్ళ మనసుకు దేవుడు ప్రేరేపిస్తారు వాళ్ళ దేవుడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రజలేమో ఇక్కడ ఉన్న సాగులు ఏం చేస్తున్నారంటే డబ్బు డబ్బు అని చెప్పేసి విశ్వాసం పిండి చాలా మంది లేరా? అందుకు చూడండి, ఏసై కాడ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కానికి పట్ల ఇచ్చి పంపించాడు. ఏం చేశాడు? 2 చేపల 5 రొట్టెల్ని బ్లెస్ చేసి అందరికి సముద్ర ఆహారం పెట్టించి పంపించాడు. అందుకే నేను బైబిల్ ఏది ఉంటానో అది చేస్తాను. అందుకే మన క్రిస్మస్లు పెట్టినా, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినా నేను ఇచ్చి పంపిస్తాను తప్ప కానుక పంపను. దీంట్లో ఉన్నది చెయ్యాలా? రహస్యం దీనిలో ఉన్నది తప్ప నువ్వు ఏది చేసినా సేవకుడు కావాలని చెప్తాను. ఎందుకో తెలుసా? ఇది ఎలా ఉందో దాని ప్రకారం నువ్వు చేస్తేనే నిజమైన సేవకుడు అంటారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన విశ్వాసాన్ని సరే
దేవుడు ఏమని చెప్పండి విశ్వాసికి, నీ విన్న వాక్యాన్ని తలపోసుకోవాలా, నీ విన్న వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రం చేసుకోవాలా. నువ్వు తలపోసుకోకుండా భద్రం చేసుకోకుండా ఉంటే నువ్వు విశ్వాసులు కానే కాదు, సాతాను బిడ్డవు. హల్లెలూయా. ఇందాక చెప్పిన ప్రకారము ఒక గురి కలిగి ఉన్నాం ఈరోజు, ఒక గురి కలిగి ఉందాం. ఆమె హల్లెలూయా. ఒక గురితో మనం నూతనమైన రోజులు కనిపెట్టాలి ఈ రోజు నుంచి. హల్లెలూయా. అందుకే ఈ దేవుడు ఈ సమతా నగరు ఈ 2 ఆలయాల నుండి పెట్టడం తెలుసా? ఈ శాంసంగ్ సేవకు గణతరవడానికి కాదు, ఈ మందిరికి గణతరవడానికి కాదు. నేను చెప్తా, కొన్ని వేల మంది సంఘమున కానీ ఈ వాక్యం ఈ రోజు ఎవరు చెప్పలా. ఎలా ఉన్నా పర్వాలేదు, అలవాటు చేసినా పర్వాలేదు, ఫోన్లు మోగినా పర్వాలేదు, మీరు మాత్రం కానుకలు తెస్తే చాలు, మీరు మాత్రం గెలవలు తెస్తే చాలు, మీరు ఫలారం తెస్తే చాలు అన్న వాళ్ళు ఉన్నారు తప్ప, ఇదిగో ఫోన్ సైలెంట్ లో పెట్టండి, ఇదిగో దేవుడి వాక్యం తలపోసుకోండి, దేవుడి కొరకు బతకండి, దేవుడి కొరకు అనేక మంది రక్షించండి, ఒక గురి కలిగి ఉంటుందని చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. గెలల కోసం, డబ్బుల కోసం చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ వాక్యం నాది కాదు, ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరో సేవకుడు లైవ్ చూస్తుంటే ఏస్తున్నాలో మారు మనసు పొందిన కాక దేవుడి మీద ఆధారపడి సేవకుడా, దేవుడే నీ సమస్యను సమకూరుస్తాడు. అందుకే ఇప్పుడు మందిరం కానీ ఇల్లు కానీ అక్కడ కడితే నేను మనుషుల మీద ఆధారపడతాడా? దేవుడే పరిగెత్తుకుంటూ ఆత్మగా నడిపిస్తాడా? దేవుడే పరిగెత్తుకుంటూ స్పాన్సర్ లేపుతాడు, దేవుడే వచ్చి అక్కడ తాపి మేసలు లేపుతాడు, ఆలే వచ్చి కడతారంటే. దేవుడు వాక్యం ఉంది, చెయ్యుడని వ్యక్తి వచ్చి నీ మందిరాన్ని కట్టిస్తాడని. వెళ్ళి నాకు ఒక 5,000 ఇస్తావా, నేను బలిపేడం చేసుకుంటాను, నాకు 10,000 ఇస్తావా, కిటికీలు పెట్టుకుంటాను, నాకు సిమెంట్ బత్తాలు ఇస్తావా? ఎవరిని అడగా? ఏసై ఎవరిని? దావిడి భక్తులు ఎవరిని అడిగాడు? వందలు తిట్టి నాకు కళ్ళు ఎత్తుతున్నాయి, నాకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుందని ఏసైని అడిగితే ఏసై ఇచ్చిన ఎంత ఏమన్నా తెలుసా? యెహోవానే ఆకాశమును భూమిని సృజించిన వాడు నేను, నా వలనే నీకు సహాయం. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ